సాధారణంగా ప్రాంతీయ పార్టీలో ప్రతి అంశం అధిష్టానం దృష్టిలో ఉంటుందనే అభిప్రాయం ఉంటుంది. టాప్ టు బాటమ్ అన్ని హైకమాండ్ కనుసన్నల్లోనే జరుగుతాయి అనే భావన ఉంటుంది. అయితే వైసీపీలో మాత్రం అలా జరగడం లేదా? అన్ని విషయాలు అధినేత దగ్గరకు చేరడం లేదా? ఓటమి తర్వాత ఇటీవలే పార్టీలో జరిగిన జరుగుతున్న పరిణామాలపై కొంతమంది నేతలు ఆగ్రహంతో ఉన్నారా? ఏమో, ఇటీవలే పార్టీ కీలక సమావేశంలో ముఖ్య నాయకుడు ఒకరు వ్యక్తం చేసిన ఆగ్రహం రకరకాల చర్చలకు దారితీసింది. ఇంతకీ ఆ నేత ఎవరు? ఎందుకా ఆగ్రహం? ఓటమి భారం వెంటాడుతోందా? ఏడాది దాటినా మర్చిపోలేకపోతున్నారా? వైసీపీ పెద్దలకు తలనొప్పిగా నేతల తీరు. ఓవైపు అరెస్టులు, మరోవైపు లుకలుకలు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి వైసీపీ నేతలకు ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారట ఫ్యాన్ పార్టీ నేతలు. ఓటమిపై నేతలంతా ఒక్కొక్కరు ఒక్కో లెక్క వేసుకుంటుంటే సొంత పార్టీలోని పరిణామాల విషయంలో అధినేత జగన్మోహన్ రెడ్డి లెక్క మాత్రం మరోలా ఉంది. ఓటమైనా గెలుపైనా తనదే బాధ్యత అంటూ చెప్పకనే చెప్పేసిన మాజీ సీఎం ఇప్పుడు పార్టీ పునఃనిర్మాణంపై దృష్టి పెట్టారు. అయితే ఓటమి తర్వాత పార్టీలో నేతలపై కేసులు నమోదవుతుండడం, కార్యకర్తలు చెల్లాచెదరవడం పార్టీని కొంత నిస్తేజంగా మార్చేస్తుంది. ఓటమి తర్వాత పార్టీలో కొందరు నేతల తీరుపై సొంత నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తుండగా ఆ విషయంలో వైసీపీ అధినాయకత్వం ఎక్కడా స్పందించినప్పటికీ ఫలితాలపై పోస్ట్ మార్టం చేస్తూ మరోసారి మార్పులు చేర్పులు చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఎదురవుతున్న పరిస్థితుల్లో వైసీపీ నేతలను వణికిస్తున్నాయి అనే చెప్పాలి. సరిగ్గా ఇదే సమయంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు హైకమాండ్ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నాయి. ఒకవైపు పార్టీ నేతల అరెస్టులు, రెండో వైపు పార్టీలోని మరో వర్గం నేతలు చేస్తున్న విమర్శలు అన్నట్టుగా ఉంది పార్టీలో ప్రస్తుత పరిస్థితి. పార్టీ పరిస్థితి, నేతలకు ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై ఇటీవలే ముఖ్య నేతల సమావేశంలో కీలకంగా చర్చించారట. అయితే ఆ సమావేశంలో పాల్గొన్న ఓ కీలక నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టించాయట. ఇటీవలే కడప జిల్లా నుంచి వాయిస్ ఆఫ్ ద వైసీపీగా తెరమీదకు వచ్చిన ఆయన గెలుపు ఓటముల సంగతి అటుంచితే పార్టీ తరపున మనం ఎలా ముందుకు వెళ్తున్నాం, అక్రమ కేసులు అరెస్టుల విషయంలో ఎలాంటి స్పష్టతతో ఉన్నాం అంటూ బిగ్గర్ స్వరంతో నిలదీశారట. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో 12 మందిని ఇప్పటికే సిట్ అరెస్ట్ చేస్తే ఆ విషయంలో పార్టీ తరపున ఎలాంటి సీరియస్ రియాక్షన్ ఉందో చెప్పాలని ప్రశ్నించారట. దశ దిశ లేకుండా పార్టీ ప్రయాణం సాగుతోందని, ఇలాగైతే నేతలకు కార్యకర్తలకు పార్టీ ఇచ్చే భరోసా ఏంటని ఆగ్రహంతో ఊగిపోయారట. అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం తప్ప పార్టీలో నెలకొన్న సమస్యలు, కార్యకర్తలు నేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో సీనియర్లు తీసుకున్న సీరియస్ యాక్షన్ ప్లాన్ అంటూ ఏమీ లేదంటూ ఫైర్ అయ్యారట ఆ కీలక నాయకుడు. లిక్కర్ కేసుకు సంబంధించి ప్రత్యర్థుల అధినేతను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నా, అరెస్టుల పరంపర జరుగుతున్నా ఏం చేయలేకపోతున్నామంటూ అంతర్గత సమావేశంలోనే అంత ఓపెన్ గా ఆ కీలక నేత చేసిన వ్యాఖ్యలతో సీనియర్లంతా కంగుతిన్నారట. ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం పార్టీలో లోటుపాట్లు సరిదిద్దడమైతే ఆ చర్చల్లో కీలక నేత చేసిన వ్యాఖ్యలు రచ్చకు కారణమయ్యాయట. ఆ నాయకుడు ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినా ఇప్పటికీ సొంత పార్టీ నేతలు మౌనంగానే ఉండడం విశేషం. కేసులు అరెస్టులపై పార్టీ తరపున ఇప్పటికే పార్టీ స్టాండ్ కు తాము కట్టుబడి ఉన్నామని కొందరు నేతలు చెబుతుంటే ఈ విషయంలో ఆ నాయకుడు మాట్లాడిన మాటల్లో తప్పేముందంటున్నారు మరికొందరు. మనం చెప్పలేనిది ఆయన చెప్పారు, దీంట్లో బాధపడడానికి ఏముందని అంటున్న వారు కూడా లేకపోలేదు. అయితే మరికొందరు నేతలు మాత్రం ఓటమి తర్వాత పార్టీలో మార్పులు చేర్పులు చేసినా ఇంకా పార్టీలో ఉన్న లోపాలని సరిదిద్దుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు. పార్టీలో వాస్తవ పరిస్థితులు అధినేత దృష్టికి తీసుకుని వెళ్లకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు ఎప్పటికీ పరిష్కారం కావనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గెలుపోటముల విషయాన్ని పక్కన పెడితే అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కొందరు నేతలే వెళ్లగలుగుతున్నారు. వాళ్లు చెప్పిందే నిజమన్నట్టుగా మారింది అక్కడి పరిస్థితి. అందుకే ప్రస్తుత పరిస్థితులను యథాతథంగా అధినేతకు తెలియపరిస్తే తప్ప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోలేమని, మున్ముందు క్లిష్ట పరిస్థితులను తట్టుకుని నిలబడలేమని పార్టీలోని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఓటమితో నైరాశ్యంలో ఉన్న వైసీపీకి ఈ అంతర్గత పరిణామాలు పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడైనా ఆ సీనియర్ నేత రైస్ చేసిన అంశాలు అధినేత దృష్టికి వెళ్తాయో లేదో. ఒకవేళ వెళ్తే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.